పుష్కరాల వేళ విజయవాడ నగరంలో వస్త్రాల దుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. నగరంలోని అన్ని వస్త్ర దుకాణాల్లోనూ విపరీతమైన రద్దీ నెలకొంది. ఎక్కడ చూసినా పట్టుబట్టలు, ఇతర వస్త్రాలను వేలకు వేలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లు ఒకరికొకరు వస్త్రాలు ఇచ్చిపుచ్చుకోవాలనే ప్రచారం వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. విజయవాడ సహా పరిసర ప్రాంతాల్లో నివాసాల్లో పుష్కర సందడి కనిపిస్తోంది. అదే సమయంలో పుష్కరాలకు నెల రోజుల ముందు నుంచే ప్రతి ఇంటా వస్త్రాలు ఇచ్చిపుచ్చుకోవడం కనిపిస్తోంది. ఆడపిల్లలకు పుట్టింటివారు పట్టుచీర పెట్టాలని, అలాగే పుట్టింటికొచ్చిన ఆడపిల్లలు అన్నదమ్ములకు వస్త్రాలు పెట్టి ఆశీస్సులు అందుకోవాలన్న ప్రచారంతో ఇది క్రమంగా సెంటిమెంట్గా మారిపోయింది. మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి వస్త్ర దుకాణాల వద్దకు పరుగులు పెడుతున్నారు. వేలాది రూపాయలు వెచ్చించి వస్త్రాలు కొనుగోలు చేస్తున్నారు. నగరంలోని వస్త్ర దుకాణాలన్నీ కిటకిటలాడుతున్నాయి. వస్త్రాలు తప్పనిసరిగా ఇచ్చిపుచ్చుకోవాలనే ప్రచారంతో చాలా మంది స్తోమత లేకపోయినా అప్పోసొప్పో చేసి వేల రూపాయలు వ్యయం చేస్తున్నారు. తోడబుట్టిన వారికి బట్టలు పెడితే మంచిదే అన్న ఉద్దేశంతో వస్త్రాలు కొనుగోలు చేస్తున్నారు. పుష్కరాల్లో పసుపు కుంకుమ అనేది పెట్టుకోవడం మంచిదని చెప్పేసి అక్కా చెల్లెళ్ళు ఉన్నవాళ్ళు ఆడపిల్లలకేమో తల్లిదండ్రి పెట్టడం అన్ని మంచిదని చెప్పేసి తీసుకుంటున్నాము. అన్నదమ్ములు కూడా పెట్టుకుంటున్నాము. ప్రతి పుష్కరానికి చేస్తామండి. అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళకి పెట్టుకోవటం, అలా ఒకరికొకరికి పెట్టుకోవటం అనేది సంప్రదాయం. అన్నదమ్ములకి ఎప్పుడు పెట్టుకోము కాబట్టి పెట్టుకోవటం అనేది ఒక సంప్రదాయం. పసుపు కుంకుమ అది ఇచ్చుకోవటం 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలు కాబట్టి అందరూ పెట్టుకుంటారు. ట్రెడిషనల్ గా పెట్టుకుంటారు. మంచి జరుగుతుందని మంచి పుష్కరాలు అయిపోయినా కూడా తెలియని వాళ్ళు పుష్కరాలు అయిపోయినాక సంవత్సరం లోపు కూడా పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. తమ గిరాకీ ఒక్కసారిగా పెరగడంతో దుకాణదారులు ఉత్సాహంగా కనిపిస్తున్నారు. పెద్ద ఎత్తున వస్తున్న జనాన్ని చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ శారీస్ బాగా కొంటున్నారండి. అన్నదమ్ములకి పెట్టుకోవడం, చెల్లెళ్ళకి వచ్చిన వాళ్ళకి పుష్కరాల నిమిత్తం వస్తారు కదా, వాళ్ళకి పెట్టుకునేవి ఇక్కడ రేటు తక్కువ బాగా దొరుకుతుంది. కస్టమర్స్ అందరూ వసలతకు వచ్చి దాదాపు ఒక 10 రోజుల నుంచి విపరీతంగా వచ్చి హోల్సేల్ రేట్ల వల్ల ఇక్కడికి వచ్చి కొనుక్కుంటున్నారు. ఆఫర్స్ అంటూ లేవండి, ఎందుకంటే సోర్త్ రేటుకే ఇక్కడ ఇచ్చేస్తారు. 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తుంది. అన్నదమ్ములు పెట్టుకోవాలని చెప్పి ఆనవాయితీ ఒకటి ఉంది. దానివల్ల వల్ల ఈ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. ఎక్కువగా చీరలని, అన్నదమ్ముల కంటే ప్యాంట్ షర్ట్లని ఇవన్నీ ఉంటాయి కదండి, ఆ వ్యాపారం బాగుంటుంది. ఇలాగా ఒక వారం 10 రోజుల నుంచి రష్గానే ఉంది. గతించిన పితృదేవతలకు, సన్నిహిత బంధువులకు, స్నేహితులకు పుష్కరాల వేళ తర్పణాలు వదలడమే ప్రధానమని పండితులు అభిప్రాయపడుతున్నారు. పితృదేవతలకు పిండ ప్రధానాలు కూడా మహత్తరమైన కార్యక్రమంగా జరుగుతూ ఈ యొక్క పుష్కరంలో ఆ పితృదేవతలకు ఆశీస్సులు కూడా పొందాలని ఆ వంశీకులు ఆ పితృదేవత పవిత్రమైన భావంతో పిండ ప్రధానాలు చేస్తారు. కనుక తప్పనిసరిగా ఈ యొక్క సనాతన ధర్మాన్ని ఆచరించి పునీతులు కావాల్సిందని మన యొక్క పూర్వీకులు మనకు తెలియజేసి ఉన్నారు. తోడబుట్టిన వారికి పుష్కరాల వేళ బట్టలు పెట్టాలనే ఆచారం వాస్తవానికి శాస్త్రాల్లో ఎక్కడా లేదని పలువురు పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జరుగుతున్న ప్రచారాన్ని కొందరు నమ్ముతుండగా మరికొందరు కొట్టిపడేస్తున్నారు.